హలో హాయ్, నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం క్రియేట్ అండ్ కనెక్ట్ టు ద ఉబన్ సర్వర్. ఉబన్ సర్వర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఎలా కనెక్ట్ అవ్వాలనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. మనం ఒక ఉబన్ సర్వర్ని క్రియేట్ చేసుకోవాలంటే మనకు అమెజాన్ అకౌంట్ ఉండాలా. ఆ అమెజాన్ అకౌంట్కి లాగిన్ అయ్యి మనం ఒక సర్వర్ని క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం. ఓకే, ప్రాక్టికల్గా చూద్దాం. గో టు అమెజాన్ అకౌంట్ లాగిన్ అయినా నేను ఇక్కడ ఈసీ2 క్లిక్ చేసుకొని నెక్స్ట్ మన ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకున్నాం. ఇన్స్టెన్స్ క్లిక్ చేసినాక ఇక్కడ ఒక సర్వర్ని క్రియేట్ చేసుకోవాలంటే మనం లాంచ్ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసుకోవాలి. లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనం ఏ సర్వర్ క్రియేట్ చేస్తున్నాం ఆ సర్వర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్ తీసుకోవచ్చు. నేను ప్రజెంట్ ఉబన్ సర్వర్ కాబట్టి నేను ఉబంట్ ఐఫోన్ సర్వర్ అనే నేమ్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి ఏ టైప్ ఆఫ్ సర్వర్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ సర్వర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అమెజాన్ లైనెక్స్, మ్యాకోస్ అండ్ ఉబంటు అండ్ విండోస్ అండ్ రెడ్ హాట్, ఇట్లా ఏ టైప్ ఆఫ్ సర్వర్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ సర్వర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఉబంటు సర్వర్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రజెంట్ కాబట్టి నేను ఉబంటు సర్వర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఉబంటు సర్వర్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నేను అమెజాన్ మెషిన్ ఇమేజ్, ఈ అమెజాన్ మెషిన్ ఇమేజ్ అనేది ఒక టెంప్లెట్ లాగా మనకు వర్క్ అవుతుంది. ఏ అంటే అమెజాన్, ఎం అంటే మిషన్, ఏఐ అంటే ఇమేజ్. ఈ అమెజాన్ మెషిన్ ఇమేజ్ ఒక టెంప్లెట్ లాగా మనకు వర్క్ అవుతుంది. ఓకే, క్లియర్. ఇక్కడ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మనకి ఆర్కిటెక్చర్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి 64 బిట్ x86 అండ్ 64 బిట్ ARM. ఇక్కడ డిఫాల్ట్గా మనం 64 బిట్ x86ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మనం ఫ్రీ టైర్ యూజ్ చేసుకుంటాం. అదే రియల్ టైంలో అయితే మనం ఒక ఓన్ ఇమేజ్ని క్రియేట్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం తీసుకుంటా అంటే 2000 అవసరం లేదు, 2000 ఉబన్ సర్వర్ 2024 ఎల్యూమ్ టైప్స్. ఓకే, నేను ఒక ఫ్రీ టైర్ని ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ T2 మైక్రో ఉంది. ఇన్స్టెన్స్ టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయి. T2 మైక్రో ఫ్రీ టైర్గా యూజ్ చేసుకుంటాం. అదే రియల్ టైంలో మనం T2 మైక్రో యూజ్ చేసినామని చెప్పకూడదు. చెప్పినట్లయితే నువ్వు T2 మైక్రో మీద ఒక ఇన్స్టెన్స్ టైప్స్ మీద వర్క్ చేయనట్లు వాళ్ళకి అర్థమవుతుంది. అందుకు T2 మైక్రో మనం యూజ్ చేయలేదు. మన ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్స్ టైప్ని యూజ్ చేసుకొని మనం వర్క్ చేసామని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ నేను ప్రాక్టికల్ కాబట్టి ఫ్రీ టైర్ని యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూసుకుంటే మనం T2 స్మాల్, T2 మీడియం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం ప్రాపర్గా వర్క్ చేసుకుంటాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ కీపేర్. ఒక కీపేర్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే మనం క్రియేటింగ్ కీపేర్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎడ్జెటింగ్ కీపేర్ ఉంటే ఎడ్జెటింగ్ కీపేర్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కీపేర్ అనేది ఒక పాస్వర్డ్ లాగా మనకు వర్క్ అవుతుంది. ఎందుకంటే పుట్టి కనెక్ట్ అయితే మనకు ఒక సర్వర్ కనెక్ట్ అయ్యేటప్పుడు ఒక పాస్వర్డ్ లాగా మనకు వర్క్ అవుతుంది. క్లియర్. నేను ఇక్కడ ఎడ్జెటింగ్ కీపేర్ అయినా తీసుకోవచ్చు, మనం ఒక కీపేర్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కీపేర్ని క్రియేట్ చేసుకుంటాను. కీపేర్ నేమ్ వచ్చి ఉబంటు ఐఫోన్ ఈ అని ఒక కీపేర్ నేమ్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఆర్ఎస్సి అనేది పబ్లిక్ అండ్ ప్రైవేట్. ఆర్ఎస్సి అనేది పబ్లిక్ అండ్ ప్రైవేట్కి సపోర్ట్ చేసిన కీపేర్ టైప్ వచ్చేసి ఇక్కడ ప్రైవేట్ కీ ఫైల్ ఫార్మేట్ అండ్ పెంపైల్ అండ్ పీపీకే ఫైల్స్ ఉంటాయి. ఆ ఫార్మేట్ ఎలా ఉంటుంది అంటే ఒకటి పెంపైల్ అండ్ పీపీకే. ప్రజెంట్ మనం పెంపైల్ తీసుకొని ఆ పీపీకే ఫైల్కి ఎలా కనెక్ట్ అయ్యే తర్వాత ఒక పుట్టికి ఎలా కనెక్ట్ అవుతాం అనేది చూద్దాం. ఇంకా నేను పెంపైల్ని తీసుకున్నా. క్రియేట్గే కీపేర్, నేను ఒక కీపేర్ని క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ నెట్వర్క్ సెట్టింగ్. ఈ నెట్వర్క్ సెట్టింగ్ ఏంటంటే విపిసి ఏది క్రియేట్ చేసుకోవాలి, సబ్నెట్ ఏది క్రియేట్ చేసుకోవాలి అండ్ ఆటో అసిస్టెంట్ పబ్లిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆటో అసిస్టెంట్ పబ్లిక్. ఎందుకంటే మనం ఒక సర్వర్ క్రియేట్ చేసుకున్నాక మనకు పబ్లిక్ అయిపోయినది అక్కడ క్రియేట్ అవ్వాలంటే మనం ఇక్కడ ఎనేబుల్ పెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు డిసేబుల్ సెలెక్ట్ చేసుకుంటే నీకు ఇక్కడ పబ్లిక్ అయిపోయినది జనరేట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్. మన సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఎడ్జెటింగ్ సెక్యూరిటీ గ్రూప్ అయినా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకుంటే ఎడ్జెటింగ్ సెక్యూరిటీ గ్రూప్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాను. ఏంటంటే ఉబంటు ఐఫోన్ సర్వర్ ఐఫోన్ ఎడ్జి. ఎడ్జి అంటే మనం షార్ట్ కట్లో సెక్యూరిటీ గ్రూప్ని ఎడ్జి అంటాం. ఓకే, నెక్స్ట్ డిస్క్రిప్షన్. ఓకే, ఇన్బౌండ్ సెక్యూరిటీ గ్రూప్స్. ఈ సెక్యూరిటీ గ్రూప్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఏదైనా పోర్ట్ నెంబర్ని ఎనేబుల్ చేయడం కోసం మనకు సెక్యూరిటీ గ్రూప్ అనేది యూజ్ అవుతుంది. ఇక లైనెక్స్ ఎస్హెచ్ కాబట్టి పోర్ట్ నెంబర్ 22ని ఎనేబుల్ చేసాం ఇక్కడ.
ఇక్కడికి వచ్చేసరికి మన నెక్సస్ యొక్క పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. జెన్కిన్స్ యొక్క పోర్ట్ నెంబర్ని ఎనేబుల్ చేసుకోవాలన్నా మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఏదైనా పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే మనకు సెక్యూర్ గ్రూప్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగర్ స్టోరేజ్. ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, జీపీ2నా జీపీ3నా అనేది మనం డిఫాల్ట్గా నేను జీపీ2ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లియర్? ఇక్కడ డిఫాల్ట్ ఆప్షన్స్ లిమిట్ అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ యూజర్ డేటా ఉంటుంది. అడ్వాన్స్ డీటెయిల్స్కి వెళ్తే లాస్ట్లో మనకి యూజర్ డేటా. ఈ యూజర్ డేటా అంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే లైనక్స్ సర్వర్ క్రియేట్ చేస్తున్నట్టయితేను షెల్ స్క్రిప్ట్ ద్వారా ఏదైనా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఉబంటు అయితే కూడా మనం చేసుకోవచ్చు షెల్ స్క్రిప్ట్ పెట్టుకొని. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్. ఈ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ 6 అయినా క్రియేట్ చేసుకుందాం, అనే ఒక్కసారి మనము 7 అయినా క్రియేట్ చేసుకున్న. ప్రజెంట్ 1 ఉబంటు సర్వర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను 1 ఇచ్చుకొని లాంచ్ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసుకుంటున్నాను. ఇక లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకుంటే సెక్యూర్ గ్రూప్ ఆల్రెడీ ఎగ్జిట్ అయిన సెక్యూర్ గ్రూప్ని మళ్ళీ క్రియేట్ చేస్తే మనకు సర్వర్ అనేది క్రియేట్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే సెక్యూరిటీ గ్రూప్ వచ్చి ఇక్కడ న్యూ సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేసుకుంటాం. న్యూ సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేసుకున్నప్పుడు మనకు సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, మనం ఒక ఉబంటు సర్వర్ని క్రియేట్ చేసినాం. స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ వ్యూ ఆల్ ఇన్స్టెన్స్. ఇక్కడ మనం ఒక సర్వర్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, స్క్రోల్ డౌన్, ఇక్కడ లైనక్స్ సర్వర్ ఉంది కాదు, మనం తీసుకెళ్ళి ఉబంటు. ఇక్కడ ఉబంటు సర్వర్ ఏ నేమ్ ఇచ్చాము అక్కడ ఆ నేమ్ ఇక్కడ జనరేట్ అయ్యింది. ఇన్స్టెన్స్ ఐడి, ఒక సర్వర్ క్రియేట్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా నీకు ఒక ఇన్స్టెన్స్ ఐడి కూడా జనరేట్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టెన్స్ స్టేట్ పెండింగ్ ఉండే సేపు ఇప్పుడు రన్నింగ్లోకి వచ్చేసింది. ఇన్స్టెన్స్ టైప్, ఏ టైప్ ఆఫ్ మనం తీసుకున్నాం ఇన్స్టెన్స్ టైప్, T2 మైక్రోనా, T2 మీడియమా, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. నేను T2 మైక్రో తీసుకున్నాను కాబట్టి ఇక్కడ T2 మైక్రో మనకు చూపిస్తుంది. అలానే ఇక్కడ స్టేటస్ చెక్ 2/2 రావాలి. ఇక్కడ మనకి ఎంటీ ప్లేస్ ఉంది, రీప్లేస్ చేస్తే మనకి 2/2 వచ్చినప్పుడు మన సర్వర్ అనేది ప్రాపర్ హెల్తీగా వర్క్ అవుతుంది. ఇక్కడ అవైలబుల్ జోన్స్, ఎటువంటి అవైలబుల్స్ మనం సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేయాలి. ఆటోమేటిక్గా అవైలబుల్ జోన్స్ అనేవి క్రియేట్ అయినాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ ఐపీ డిఎన్ఎస్. ఇక్కడ పబ్లిక్ ఐపీ డిఎన్ఎస్ జనరేట్ అవుతుంది, అలానే పబ్లిక్ ఐపీ వరకు ఉంటుంది. అదే రియల్ టైంలో అయితే మనకి ప్రైవేట్ ఐపీ v4 డిఎన్ఎస్ జనరేట్ అవుతుంది, అలానే ప్రైవేట్ ఐపీ v4 అనేది జనరేట్ అవుతుంది. రియల్ టైంలో ప్రైవేట్ ఐపీని తీసుకుంటాం మనం. ఓకే, మానిటరింగ్ డిసేబుల్. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఏది క్రియేట్ చేసినా ఉబంటు ఐఫోన్ సర్వర్ ఐఫోన్ ఎడ్జినే కదా, అందుకు అది వచ్చింది. కీ పేరు నేమ్ కూడా ఇక్కడ వచ్చింది, ఉబంటు ఐఫోన్ కీ కాబట్టి ఇక్కడ ఉబంటు ఐఫోన్ కీ ఎంచుకున్నాం. ఏ టైంలో లాంచ్ చేసినాం, ప్లాట్ఫామ్ ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, క్లియర్? ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు పబ్లిక్ ఐపీ జనరేట్ అవుతుంది అండ్ ప్రైవేట్ ఐపీ కూడా జనరేట్ అవుతుంది. ఇక్కడ సబ్నెట్, ఈపీసీ అనేది AWS కూడా సంబంధించి కోర్సు. ఆ కోర్స్ వచ్చి ఇన్ డెప్త్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక సర్వర్ని క్రియేట్ చేసినాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం కనెక్ట్ ఎలా అవ్వాలని చూద్దాం. ఫస్ట్ మనం పెంపైల్ ఉంది కదా, పెంపైల్ని మనం పుట్టిజన్లోకి కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ పుట్టిజన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ లోడ్ అని ఉందిగా, లోడ్ క్లిక్ చేసుకోండి. లోడ్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనం డౌన్లోడ్ చేసిన వాడు డౌన్లోడ్ క్లిక్ చేసుకుందాం. ఇక్కడ పుట్టి ఆల్ ఫైల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి మన ప్రజెంట్ ఏ కీపేర్ని క్రియేట్ చేసినా ఆ కీపేర్ అనేది వస్తుంది. ఉబంటు ఐఫోన్ కీ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓపెన్, ఓకే, సేవ్ ప్రైవేట్ కీ ఎస్. అండ్ ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ సర్వర్ క్రియేట్ చేసినామో ఆ టైప్ ఆఫ్ సర్వర్ని ఇక్కడ నేమ్ ఇస్తే మనకి ఎక్స్టెన్షన్ వచ్చేసి పీపీకే ఫైల్ కాబట్టి పీపీకే ఫైల్గా కన్వర్ట్ అవుతుంది. ఎస్, మనకి ఇప్పుడు పీపీకే ఫైల్గా కన్వర్ట్ అయిన తర్వాత ఈ సర్వర్ని మనం పుట్టికి ఎలా కనెక్ట్ అవుతామంటే ఇప్పుడు పుట్టిని ఓపెన్ చేద్దాం. సర్చ్ పుట్టి. ఓకే, పుట్టికి వచ్చిన తర్వాత ఇక్కడ పబ్లిక్ ఐపీని మనం కాపీ చేసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ సర్వర్ని క్రియేట్ చేసుకున్నామో ఆ టైప్ ఆఫ్ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీని మనం ఇక్కడ కాపీ చేసుకుంటాం. ఓషన్ ఏముంది కదా ఇక్కడ, పేస్ట్ హియర్. అదే రియల్ టైంలో అయితే మనం ప్రైవేట్ ఐపీని యూజ్ చేసుకుంటాం. ఎస్ఎస్ యొక్క పోర్ట్ నెంబరు 22 కాబట్టి ఇక్కడ 24ను ఎనేబుల్ చేసుకుంటాం. 24 అనే ఆప్షన్ ఇక్కడ ఇచ్చుకున్నాం. ఓకే, లెఫ్ట్ సైడ్ ఎస్ఎస్ క్లిక్ చేసుకొని అండ్ ఆత్ క్లిక్ చేయండి అండ్ ప్లస్ కూడా క్లిక్ చేసుకుంటే ఇక్కడ క్రెడెన్షియల్ వస్తుంది. క్రెడెన్షియల్ తర్వాత ఇక్కడ బ్రౌజ్ క్లిక్ చేసుకోండి. మనం ఏదైతే
టెంపైల్ని పీపీకి కన్వర్ట్ చేసినామో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ ఫైల్స్ ఉబంటు ఐఫాన్ కీనే కదా మనం సెలెక్ట్ చేసుకుని ఇంతసేపు, అందుకు ఓపెన్ అండ్ వన్స్ అగైన్ ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసుకోవాలి. ఓపెన్ క్లిక్ చేసుకొని యాక్సెప్ట్ 1 వస్తుంది. యాక్సెప్ట్ చేసినాక మనకి ఇక్కడ ఈజీ టు లాగిన్ యూజర్, ఇక్కడ ఏంటంటే ఇట్లా మనం ఒక సర్వర్ని క్రియేట్ చేసుకొని పుట్టి కనెక్ట్ ఉన్నాం. పుట్టి కనెక్ట్ అయిన తర్వాత సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ చేంజ్ సెట్టింగ్స్కి వెళ్ళి అపియరెన్స్ క్లిక్ అండ్ చేంజ్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనం ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను 18 తీసుకొని ఓకే అని క్లిక్ చేస్తున్నా. అది అప్లై అయ్యేంత వరకు మనకు అప్లై అవ్వదు. ఇక్కడ డిఫాల్ట్ యూజర్ నేమ్స్ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ సర్వర్ క్రియేట్ చేసుకుంటే ఆ టైప్ ఆఫ్ ఒక యూజర్ నేమ్ ఉంటుంది. ఇక్కడ ఉబంటు సర్వర్ కాబట్టి నేను ఉబంటు అని ఇస్తున్నా. ఉబంటు అని ఎంటర్ ఇచ్చినప్పుడు నాకు ఇలా మనం ఒక సర్వర్ని క్రియేట్ చేసుకొని పుట్టికి కనెక్ట్ అవుతాం. సరే, పుట్టి కనెక్ట్ అయినాం. ఇప్పుడు ఉబంటు నుంచి ఫుల్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మనం రూట్ యూజర్ చేంజ్ చేయాలనుకుంటే sudo -i అని రూట్ యూజర్కి చేంజ్ అవుతాం. ఇలా చేంజ్ అవుతాం. ఓకే, మనం ఒక సర్వర్ని క్రియేట్ చేస్తున్నాం. అది ఉబంటు సర్వర్ని క్రియేట్ చేసినామంటూ పుట్టికి ఆ సర్వర్ని ఎలా కనెక్ట్ అయినా పుట్టికి అనేది చూపించాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. డెవోప్స్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలనుకుంటే రోడ్ నెంబర్ 1 KPHP గంటాసాఫ్ట్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.